అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్. సో గత వీడియోలో మనం ఇంటీజర్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకొని దాంట్లో భాగంగా కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్ దాన్ని చెప్పుకొని ఇంకేం కంప్లీట్ చేసుకున్నాం, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఎస్పెషల్లీ మీకు అందులో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పా, జస్ట్ హౌ టు రిమైండ్ దట్ ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ అంటేనేమో ఏ నెంబర్స్ అయితే జీరో కంటే తక్కువ వాల్యూ ఉంటాయో వాటిని నెగిటివ్ నెంబర్స్ అని చూపిస్తాం. ఏ నెంబర్స్ అయితే జీరో కంటే ఎక్కువ ఉంటాయో వాటిని పాజిటివ్ నెంబర్స్ అని చూపిస్తాం. సో వీటికి అసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి, డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి అనేది మనం చాలా డీటెయిల్డ్గా లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఒకసారి వినంగానే పర్ఫెక్షన్ రాదు నాన్న, మీరు కనీసం ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఆ కాన్సెప్ట్ నేను చెప్పిన దాన్ని విని ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు ఒక యూట్యూబ్లో క్లాస్ వినేసి అయిపోయి మళ్ళీ నేను తర్వాత ప్రాక్టీస్ చేయకుండా నాకు రాలేదు అంటే రాదు. విన్న దాని మీద యూట్యూబ్ వీడియో పక్కన పెట్టుకొని అదే మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తేనే లెక్కలు వస్తాయి. సో ఐ హోప్ మీరు అలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఎవరైనా చేయకపోతే మీరు కూడా ఇలా ట్రై చేయండి, క్లాస్ వినండి, ఓన్గా ప్రాబ్లమ్స్ పెట్టుకోండి, దాంతో ట్రై చేయండి. సో ఓకేనా. సో ఈరోజు మనం ఇంకో కొత్త కాన్సెప్ట్ చెప్పుకుందాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. జనరల్గా మీకు ఎడిషన్ అంటే తెలుసు, ప్లస్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్స్లో మనమే ఎడిషన్స్ గురించి చాలా డీటెయిల్ చెప్పుకున్నాం. జనరల్గా మనం బేసిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ప్రతిదాన్ని 2 రకాలుగా అడుగుతున్నాను. ఒకటి బై నెంబర్ లైన్, అంటే నెంబర్ లైన్లో చూపించడం. యాక్చువల్గా ఏంటంటే ఇది జస్ట్ మనం తెలుసుకోవడం కోసమే వాడతాం, కానీ ఇది ఎగ్జామినేషన్లో కానీ మన ఫ్యూచర్ పర్పస్లో కానీ దీన్ని పెద్దగా వాడం. అంటే అది ప్రొసీజర్ తప్పని కాదు, దానికంటే అడ్వాన్స్ కింద వాడతాం కాబట్టి దీన్ని వాడం. రెండోది ఏంటంటే నాన్న ఐదర్ రో ఆర్ కాలం మెథడ్. ఈ 2 రకాలుగా మనం ఎడిషన్ చేస్తాం. రో మెథడ్ ఆర్ కాలం మెథడ్ రెండిట్లో చేయొచ్చు, నో ఇష్యూ. జనరల్గా ఏంటంటే ఈ 2 రకాలు వాడతాం. ఇదేంటంటే మనకు జస్ట్ అర్థం కావడం కోసం దీన్ని వాడతాం. నెంబర్ లైన్ అండ్ రో అండ్ కాలంని వాడతాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం నెంబర్ లైన్లో అసలు ఎడిషన్ ఎలా చేయాలి అంటే ఆ సైన్లు ఎలా ఉండేది ఒక్కసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటిది, ఎడిషన్ బై నెంబర్ లైన్. ఎడిషన్ బై నెంబర్ లైన్. దీన్ని కొంచెం కేర్ఫుల్గా ఉంటే దీన్ని ఇంటీజర్స్లో మీకు నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెంబర్ లైన్ చూడండి. ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ నెంబర్స్ తీసుకుందాం. 6 + 3. ఇక నెగిటివ్ నెంబర్స్ లేవు, ఓన్లీ పాజిటివ్ నెంబర్సే తీసుకున్నా. దీంట్లో ఈ నెంబర్ ఎంత, 6 అంటే పాజిటివ్ నెంబర్. ఇది కూడా 3 పాజిటివ్ నెంబర్, అంటే 2 పాజిటివ్ నెంబర్లే తీసుకున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను తీసుకుంది జస్ట్ మామూలు నెంబర్స్, నేను ఇంటీజర్స్ చెప్పట్లేదు. ఎడిషన్ ఆఫ్ నార్మల్ నెంబర్స్ బై నెంబర్ లైన్ చెప్తున్నా. ఇప్పుడు దీని ప్రకారం నెంబర్ లైన్ ఏం చేస్తాం, ఫస్ట్ 0 వేస్తాం. 1 2 3 4 5 6 7 8 and 9. ఇందులో ఫస్ట్ ఏముంది, 6, తర్వాత 3. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు జనరల్ నార్మల్ ఎడిషన్ చేసినాం, మనం ఎలా చేసాం, ఇక్కడ నుంచి 3 కౌంట్ చేసాం. ఏ డైరెక్షన్లో కౌంట్ చేసాం, ఇదే డైరెక్షన్లో కౌంట్ చేసాం, అంతే కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ నెంబర్లో ఏం చెప్పుకున్నాం, మనం ఏం చెప్పాం, ఇక్కడ నుంచి ఇదే డైరెక్షన్లో కౌంట్ చేసాం. ఎందుకని, ఎప్పుడైతే ఎడిషన్ చేస్తామో దాని వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి, నువ్వు 2 ఇచ్చావు, ఏమవుతుంది, నా దగ్గర 5 అవుతుంది. 5 ఏంటంటే నా దగ్గర నెంబర్ ఏమైంది, పెరిగింది. మన ఆల్రెడీ నెంబర్ లైన్లో 0 నుంచి రైట్ సైడ్కి వెళ్తుంటే నెంబర్స్ ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. అంటే పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, ఎటువైపు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అంటే రైట్ సైడ్ వెళ్ళేసరి నెంబర్లు ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఎడిషన్ చేసినప్పుడు కూడా ఏం కావాలి, పెరగాలి, అంతే కదా. సో అంటే ఏమవుతుంది, పెరుగుతుందంటే అది ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయిందో అదే డైరెక్షన్లో వెళ్తుంది, అంటే సేమ్ డైరెక్షన్లో తీసుకెళ్తాం. ఇక్కడ ఈ సేమ్ అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఎడిషన్ చేస్తామో సేమ్ అనే డైరెక్షన్లో ఉపయోగిస్తాం. ఎక్కడైతే ప్లస్ సింబల్ ఉంటుందో అక్కడ మనం సేమ్ డైరెక్షన్ అనే పదాన్ని వాడతాం.
ఇది ఎందుకు అవసరం అనేది ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్లస్ చేస్తున్నామో అప్పుడు ఏం తీసుకెళ్తాం, సేమ్ డైరెక్షన్లో తీసుకెళ్తాం. సో ఇప్పుడు ప్లస్ అంటే ఇదే డైరెక్షన్లో వెళ్ళాలి. ఎంత ఉంది 3, సో 1 2 3 ఎంత వచ్చినాయి, సో ఎంత వచ్చింది 9, అంటే 6 + 3 ఎంత 9. ఇది నార్మల్గా మనం ఎడిషన్ చేసే పద్ధతి. ఏది నార్మల్ నెంబర్స్ అంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు నెంబర్ లైన్లో ఎడిషన్ ఇలా చేస్తాం. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే సార్ ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, మరి అప్పుడు ఇదే ప్యాటర్న్లో చేస్తామా, మరి డైరెక్షన్ సేమ్ అన్నప్పుడు ఏమన్నా ఆన్సర్లు మారుతాయా, ఎలా చేంజ్ అవుతాయి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి నేను చెక్ చేసుకున్నానా. సో ఇప్పుడు ఇంటీజర్స్లోకి వద్దాం నాన్న. మనకి ఇంటీజర్స్లో మీకు ఏం చెప్పాను నేను, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ దీంతోపాటు ఇంకేముంటుంది, 0 కూడా ఉంటుంది. సో 0తో యాడ్ చేసినప్పుడు దాన్ని పెద్దగా మారదు కాబట్టి దీన్ని పర్టికులర్గా మనం చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ మీద అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం ఒక ఆప్షన్, అంటే 2 పాజిటివ్ నెంబర్ని యాడ్ చేయడం. రెండో ఆప్షన్ ఏంటి, ఒక పాజిటివ్ నెంబర్ ఇంకో నెగిటివ్ నెంబర్, దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్, అంతే కదా. చూడండి, ఒక నెగిటివ్ నెంబర్ ఇంకో పాజిటివ్ నెంబర్, థర్డ్ ఆప్షన్. 2 నెగిటివ్ నెంబర్స్ అంటే 2 పాజిటివ్ నెంబర్ని నెంబర్ లైన్ ప్రకారం ఎట్లా యాడ్ చేయాలి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఎట్లా యాడ్ చేయాలి, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఎట్లా యాడ్ చేయాలి, 2 నెగిటివ్ ఉన్నప్పుడు ఎట్లా యాడ్ చేయాలి. ఇంతకంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయా, చూడండి 2 ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఇవే ఉంటాయి. అంటే మనం నెంబర్ లైన్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటి, ఈ 4 ప్రాసెస్లో అంటే ఈ 4 టైప్స్లో ఈ నెంబర్ లైన్లో డైరెక్షన్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది మీకు తెలియాలి. సో ఇప్పుడు నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ప్లస్ అండ్ ప్లస్ అంటే 2 పాజిటివ్ నెంబర్. చూడండి 2 పాజిటివ్ అండ్ పాజిటివ్. సో ఓ పని చేద్దాం, మీకు అప్పుడే అర్థం కాదు కాబట్టి ఏం చేద్దాం, వర్డ్స్లోనే రాద్దాం. సో పాజిటివ్ నెంబర్ అండ్ పాజిటివ్ నెంబర్ అంటే ఇక్కడ నేను ఎన్ని నెంబర్స్ తీసుకుంటున్నా, 2 నెంబర్స్ తీసుకుంటున్నా. ఆ 2 నెంబర్లు ఏంటిది, ఫస్ట్ది పాజిటివే, రెండోది పాజిటివే. అంటే ఫస్ట్ నెంబర్ ఏం తీసుకున్నా, +7 ఫస్ట్ పాజిటివ్ నెంబర్. రెండో పాజిటివ్ ఏంటి, +5. చూడండి 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నా. వీటిని ఏం చేస్తున్నా, నేను యాడ్ చేస్తున్నా, అందుకే మధ్యలో ఏం గుర్తుపెట్టా, ప్లస్ పెట్టా. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఫస్ట్ నెంబర్ లైన్ రాద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నానా నేను ఇక్కడ 15 వరకే రాసా అంటే నాకు టైం కన్వీనియంట్ కోసం రాసా. ఇప్పుడు మీరు యాడ్ చేశారు, మీకు వచ్చే నెంబర్ ఇక్కడ లేదు, మీరు పెంచుకోవచ్చు. సార్ మీరు 15 రాశారు, 15 రాయాలని లేదు, ఇది నీ ఓపిక. 15,000 రాయొచ్చు, 1 lakh రాయొచ్చు, 2 lakhs రాయొచ్చు, నీ ఇష్టం. కాకపోతే ఏంటంటే లిమిటెడ్గా కొన్ని రాసుకుంటాం, సరిపోకపోతే మళ్ళీ పెంచుకుంటాం. సో రిమెంబర్ దట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏముంది నాన్న, +7. ఇక్కడ ఇంకొక విషయం ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో ఇంకో మాట చెప్పాను నేను, పాజిటివ్ అంటే ఏ డైరెక్షన్లో రావాలి, రైట్ సైడ్ రావాలి. నెగిటివ్ అంటే ఎటు రావాలి, లెఫ్ట్ సైడ్ రావాలి. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. పాజిటివ్ అంటే రైట్ సైడ్, నెగిటివ్ అంటే లెఫ్ట్ సైడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఆ వేరియేషన్ చూపిస్తా. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ, పాజిటివ్ అంటే ఎటు సైడ్ రావాలి, రైట్ సైడ్ రావాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి. ఎటు సైడ్ వస్తున్నాం, రైట్ సైడ్ అంటే ఈ సైడ్. ఎంత రావాలి, +7. సో 0 to 7 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏ గుర్తుంది, ప్లస్. ప్లస్ అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్. ప్లస్ అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్ అంటే ఇటున్నది ఇటే రావాలి, మారదు. సో ఇక్కడ ఎంత ఉంది, +5 అంటే ఇక్కడ నుంచి 5 రావాలి. 1 2 3 4 5. సో ఆన్సర్ ఏమొచ్చింది, +12. అంటే 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నీకు వచ్చే సైన్ ఏమొస్తుంది, ప్లస్సే వస్తుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు నీకు వచ్చే సైన్ ప్లస్, ఫిక్స్. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు నీకు వచ్చే సైన్ ప్లస్, అందుకే ప్లస్ వచ్చేసింది. అర్థమైందా, ఆల్రెడీ ఇందాక చెప్పిందే ఇది. ఇప్పుడు రెండో ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ పాజిటివ్
అండ్ నెగటివ్. అంటే ఒక పాజిటివ్ నెంబర్ తీసుకోవాలి, ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. ఒక పాజిటివ్ నెంబర్ తీసుకోవాలి, ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. సో పాజిటివ్ నెంబర్ ఏం తీసుకున్నా నేను? +7 తీసుకున్నా. నెగిటివ్ నెంబర్ ఏం తీసుకున్నా? -5 తీసుకున్నా. ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నెంబర్ లైన్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ 15. ఇప్పుడు ఫస్ట్ +7 ఎటు రావాలి? రైట్ సైడ్ రావాలి. ఇక్కడికి వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? -5. మైనస్ నెంబర్ అంటే ఏంటి? నెగటివ్ నెంబర్. నెగటివ్ నెంబర్ అంటే ఎటు రావాలి? లెఫ్ట్ సైడ్ రావాలి. ఇక్కడ ఏముంది? సేమ్ డైరెక్షన్. అంటే లెఫ్ట్కి సేమ్ ఏమవుతుంది? లెఫ్టే అవుతుంది, డైరెక్షన్ మారదు. ఇక్కడ ఏముంది? -5. -5 అంటే ఎటు సైడ్ రావాలి? లెఫ్ట్. లెఫ్ట్ సైడ్కి సేమ్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది? లెఫ్టే అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేమ్ అంటే ఇది ఏ డైరెక్షనో ఆ డైరెక్షనే తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్, మైనస్ అంటే ఏంటి? ఎటువైపు రావాలి? లెఫ్ట్ సైడ్ రావాలి. కాబట్టి లెఫ్ట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్కి సేమ్ డైరెక్షన్, లెఫ్ట్కి సేమ్ లెఫ్టే. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఎటువైపు రావాలి? లెఫ్ట్. ఎన్ని పాయింట్స్ రావాలి? 5. 1 2 3 4 5. ఎంత వచ్చింది ఆన్సర్? 2 వచ్చింది. దీనికి సైన్ ఏమొచ్చింది? ప్లస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు చూడండి, బిగ్ నెంబర్కి ఏముంది? ప్లస్ ఉంది, స్మాల్ నెంబర్కి ఏముంది? మైనస్ ఉంది. సో బిగ్ నెంబర్కి ఉన్న సైన్ వచ్చింది. ఇక్కడ బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది? ప్లస్. సో నీకు ఆన్సర్లో ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకున్నప్పుడు రెండిట్లో ఖచ్చితంగా బిగ్ నెంబర్ ఉంటుంది. ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో ఆ బిగ్ నెంబర్కి ఉన్న సైన్ వచ్చింది. తర్వాత మీరు ఈ నెంబర్ చూడండి, ఇదంతా 7, ఇదంతా 5. 7 నుంచి 5 పోతే ఎంత? 2. ఆన్సర్ ఎంత వచ్చింది? 2. అంటే ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబరు తీసుకున్నప్పుడు రెండు థింగ్స్ జరుగుతాయి నాన్న. రెండు డిఫరెంట్, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, రెండు డిఫరెంట్. కాబట్టి వాటిని ఏం చేయాలి? మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 7 నుంచి 5 పోతే 2. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ వస్తుంది. ఓకే నాన్న, దీని గురించి మనం నెక్స్ట్ కాలం మెథడ్ చెప్పినప్పుడు చాలా డీటెయిల్గా చెప్తా. అసలు ముందు డైరెక్షన్ ఎట్లా వస్తుందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి? ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నా, ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నా. ఫస్ట్ పాజిటివ్ పెట్టేసా, నెగిటివ్ ఏముంది? -5. ఇక నెగిటివ్ అంటే ఎటువైపు రావాలి? లెఫ్ట్ సైడ్ రావాలి. సో లెఫ్ట్కి సేమ్ డైరెక్షన్, ప్లస్ అంటే సేమ్ డైరెక్షనే కదా, సేమ్ డైరెక్షన్. కాబట్టి లెఫ్ట్కి సేమ్ డైరెక్షన్ ఏమవుతుంది? లెఫ్టే అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎటు రావాలి? లెఫ్ట్ రావాలి. కాబట్టి లెఫ్ట్ వస్తే ఏమొచ్చింది? 2. వాల్యూ ఏమంతా? +2. సో ఇక్కడ ఏమొస్తుందంటే బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ వస్తుంది, బిగ్ నెంబర్కి ఉన్న సైన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండమ్మా. ఓకే, సో పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు మూడోది నెగటివ్ నెంబర్ అండ్ పాజిటివ్ నెంబర్. అంటే ఇక్కడ నేనేం తీసుకుంటున్నా? ఒక నెగిటివ్ తీసుకుంటున్నా, ఒక పాజిటివ్ తీసుకుంటున్నా. ఒక నెగిటివ్ తీసుకుంటున్నా, ఒక పాజిటివ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నెగిటివ్ నెంబర్ అంటే నేనేం తీసుకుంటున్నా? -3 తీసుకుంటున్నా. కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇది ఒక నెగిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ ఏం తీసుకుంటున్నా? +7 తీసుకుంటున్నా. రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ లైన్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏముంది? మైనస్ ఉంది కదా, ఇవి కూడా వేద్దాం. -2 -3 -4 -5. ఎందుకు ముందేసాం? ఇక్కడ ఫస్ట్ ఏముంది? -3. మైనస్ నెగిటివ్ నెంబర్ ఎటు సైడ్ రావాలి? లెఫ్ట్ సైడ్. ఎక్కడి నుంచి? 0 నుంచి. సో 0 to -3 ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ ఏముంది? +7. +7 అంటే ఏ సైడ్ రావాలి? పాజిటివ్. అంటే ఎటు రావాలి? రైట్ సైడ్ రావాలి. మనం ఏం చేస్తున్నాం? ఎడిషన్ చేసినప్పుడు డైరెక్షన్ మారదు. సో రైట్కి సేమ్ డైరెక్షన్ ఏమవుతుంది? రైట్కి సేమ్ ఎప్పుడు కూడా రైటే. అంటే
ఎటువైపు వెళ్ళాలి ఫైనల్గా రైట్ సైడ్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి +3 దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. సో రైట్ సైడ్ ఎంత వెళ్ళాలి 7 వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 ఎంత వచ్చింది ఆన్సర్ నాకు +4. ఇక్కడ కూడా చూడండి నాకు ఆన్సర్ ఏమొచ్చింది +4. ఇక్కడ -3 +7 3 7 బిగ్ నెంబర్ ఏది 7 కే సైన్ ఉంది ప్లస్, సో ప్లస్ వచ్చింది. అంటే రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైనే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండిట్లో ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ నెంబర్ ఎప్పుడున్నా కూడా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు దాంట్లో దేనికైతే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఆన్సర్ మీరు చూస్తే జనరల్గా ఏంటి 7 3 డిఫరెంట్ నెంబర్స్. సో 7 నుంచి 3 తీస్తే ఎంత 4. చూడండి ఆ రెండు నెంబర్లు సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ వచ్చింది. అంటే రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు ఆ నెంబర్స్ని ఏం చేయాలి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఆన్సర్. మీకు నెంబర్ లైన్లో కనబడుతుంది కదా, మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు నానా. సో ఇప్పుడు బిగ్ సైన్ ఇలా పెడతాం. దీని తర్వాత 4th వన్ చూడండి, నెగిటివ్ నెంబర్ అండ్ నెగిటివ్ నెంబర్. అంటే రెండు నెగిటివ్ నెంబర్సే తీసుకుంటున్నా నేను, 2 నెగిటివ్ నెంబర్సే తీసుకుంటున్నా. సో చూడండి ఫస్ట్ రెండు నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ రాయట్లేదు 0. సారీ క్వశ్చన్ వేయలేదా, వేసేద్దాం. చూసారా నేను కూడా మర్చిపోతున్నా స్పీడ్లో. ఓకే ఏమేమి తీసుకుందాం, -5 తీసుకుందాం. ఎప్పుడు ఒకే నెంబర్ అయితే బోర్ కొట్టింది కదా, -4 తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ నెంబర్ లైన్లో పాజిటివ్ వేయాలా అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు, అసలు ఇందులో పాజిటివ్ నెంబర్సే లేవు, సో రావు. సో 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 అండ్ -10 -11. ఫస్ట్ ఏముంది ఇక్కడ -5 అంటే ఎక్కడి నుంచి 0 to -5 అయిపోయింది. ఎందుకు -5 లెఫ్ట్ సైడ్ వచ్చాం, మైనస్ అంటే లెఫ్ట్. నెక్స్ట్ ఏముంది -4 అంటే ఏంటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ప్లస్ అంటే ఏంటి సేమ్ డైరెక్షన్, లెఫ్ట్కి సేమ్ డైరెక్షన్ ఏమవుతుంది లెఫ్టే అవుతుంది. ఎందుకని ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పా, ఎడిషన్లో ప్లస్ అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తాం కాబట్టి డైరెక్షన్ సేమ్గా వెళ్ళాం. సో ఏమొచ్చింది లెఫ్ట్. సో ఎంత 4 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 1 2 3 4 ఎంత వచ్చింది ఆన్సర్ -9. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు రెండు నెగిటివ్ నెంబర్లే తీసుకున్నావు, నీకు వచ్చిన సైన్ కూడా ఏమైంది మైనసే వస్తుంది. నెంబర్ చూడు 5 + 4 యాడ్ చేస్తే ఎంత 9. అంటే ఏం చేయాలి మైనస్ వస్తుంది, ఆ రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి. ఇక్కడ బిగ్ నెంబర్ సైన్ వస్తుంది, ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా బిగ్ నెంబర్ సైన్ వస్తుంది. ఇందాక ఆల్రెడీ చూడండి బిగ్ నెంబర్ సైన్ వచ్చింది, నెంబర్స్ని ఏం చేసాం సబ్ట్రాక్ట్ చేసాం. ఇది బేసిక్ రూల్ నాన్న. జనరల్గా ఏంటంటే ఇది 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకో, మనకి ఇక్కడ నెంబర్ ఉంటుంది సైన్ ఉంటుంది. 2 పాజిటివ్ నెంబర్స్ అయితే సైన్ ఏమొస్తుంది ప్లస్ఏ వస్తుంది. ఆ రెండు నెంబర్స్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది, ఆ నెంబర్స్ని ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. సైన్ ఏమవుతుంది బిగ్ నెంబర్ సైన్ వస్తుంది. ఒక నెగిటివ్ పాజిటివ్ కూడా సేమ్, రెండు నెగిటివ్ ఉన్నాయి, ఆన్సర్ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఆ నెంబర్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మల్ నెంబర్స్ ఎడిషన్ చేసినప్పుడు మనం ఏంటి జనరల్గా నెంబర్స్ని యాడ్ చేసేస్తాం, కానీ ఇంటీజర్స్ ఎడిషన్ చేసేటప్పుడు సైన్లు డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ లెక్కని మనం 2 పార్ట్ల కింద డివైడ్ చేయాలి. నెంబర్లో ఒక పార్టు, సైన్లో ఒక పార్ట్. ఈ సైన్లు నెంబర్లను ఏం చేయాలో డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు 2 సేమ్ సైన్లు ఉన్నాయి, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 2 డిఫరెంట్ సైన్లు ఉన్నాయి సబ్ట్రాక్ట్ చేయాలి. మీకు ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రూఫ్ చేసి చూపించాం. ఇప్పుడు 2 డిఫరెంట్ సైన్ ఉన్నాయి, ఆన్సర్ ఏమొచ్చింది 4. అంటే దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది, అందుకే సబ్ట్రాక్ట్. అంటే 2 సేమ్. మనం ఏం చేయాలి ఫస్ట్ సైన్లు చూసుకోవాలి. 2 సేమ్ సైన్లు ఉన్నాయి, ఆ 2 నెంబర్లను యాడ్ చేయాలి. 2 డిఫరెంట్ సైన్లు ఉన్నాయి, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
సేమ్ సైను ఎడిషను, డిఫరెంట్ సైను సబ్ట్రాక్షన్. ఇది బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటీజర్ ఎడిషన్ చేసేటప్పుడు బేసిక్ రూల్ ఏంటంటే సేమ్ సైన్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంటీజర్స్లో సైన్లు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పేటప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ 2 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి? ఒక ఎడిషన్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ సైన్లు ఉంటే ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలంటానికి నేను ఇచ్చిన కన్క్లూజన్ అంటే డైరెక్షన్ మారదు కాబట్టి మనం తీసుకెళ్లే విధానం, అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎందుకు సబ్ట్రాక్ట్ అవుతుందో నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను. అది రీజన్. సో మీకు ఎవరైనా 2 ప్లస్లే ఉంటే ఎందుకు యాడ్ చేయాలి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని హ్యాపీగా చెప్పేయచ్చు. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ దట్. ఇప్పుడు ఈ నెంబర్ నేను ఎందుకు చెప్తున్నానంటే 7th క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ స్టేట్లో ఇంటీజర్స్ కాన్సెప్ట్లో నెంబర్ లైన్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇందులో నేను ఒక జస్ట్ 2 ప్రాబ్లమ్స్ చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు తర్వాత మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే -11 ప్లస్ -4 ఇది ఒక ప్రాబ్లం, లేదా +4 తీసుకుందాం. ఇది ఎలా చేయాలో చూద్దాం నెంబర్ లైన్గా. ఫస్ట్ యాజ్ యూజువల్ 0 1 2 3 4 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13. ఇక్కడ ఫస్ట్ -11 ఉంది. సో 0 to -11 ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీని పక్కన పెట్టండి. నెక్స్ట్ నెంబర్కి రండి. ఏముంది ఇక్కడ +4. ఎడిషన్ చేసేటప్పుడు డైరెక్షన్ మారిద్దా? మారదు. కాబట్టి ప్లస్కి ప్లస్సే. కాబట్టి ఇక్కడ నుంచి ప్లస్ అంటే ఎటు సైడ్ రావాలి? రైట్ సైడ్. ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి? రైట్ సైడ్ రావాలి. 1 2 3 4 ఎంత వచ్చింది ఆన్సర్? -7 అయిపోయింది అంతే, ఏం చూడక్కర్లేదు. ఫస్ట్ -11 పెట్టేశారు. ఇక్కడికి రండి, ప్లస్ అంటే ఎటు పోవాలి? రైట్ సైడ్ పోవాలి. ఎన్ని పోవాలి? 4 పోవాలి. అయిపోయింది. ఒకవేళ సార్ మోర్ దాన్ 1 నెంబర్ ఉంటే పరిస్థితి ఏంటి చూడండి. కొంచెం నెంబర్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. -6 +3 +2 +1 ఇది ప్రాబ్లం. దీన్ని నెంబర్ లైన్లో గీయాలి. యాక్చువల్ దీన్ని కాలం మెథడ్లో చేయడం చాలా ఈజీ నానా, నేను అది కూడా చెప్తా, డోంట్ వర్రీ. నెంబర్ లైన్ అడుగుతాడు కాబట్టి చెప్తున్నా. సో 0 1 2 3 4 5 6 7 8 9 -1 -2 -3 -4 -5 -6 -7 -8 and -9. ఫస్ట్ -6 అంటే 0 నుంచి డైరెక్ట్ -6కి వచ్చేయండి. ఇది అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ ఏముంది? +3. ప్లస్ అంటే ఎక్కడి నుంచి? రైట్ సైడ్. ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఎంత ఉంది? 3. సో 1 2 3 ఎక్కడికి వచ్చింది? -3 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడికి అయిపోయేసరికి ఆన్సర్ ఎంత మిగిలింది? -3. తర్వాత ఏముంది? -2. సో -2 అంటే ఎటు పోవాలి? లెఫ్ట్ సైడ్ పోవాలి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు రావాలి? 1 2 చూడండి, మైనస్ ఉన్నప్పుడు నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. ఎన్ని పాయింట్లు? 2 పాయింట్స్. అంటే ఎక్కడికి వచ్చింది? -5 దగ్గరికి వచ్చింది. తర్వాత ఏముంది? +1 అంటే ఎటు సైడ్ రావాలి? రైట్ సైడ్ రావాలి. ఎన్ని పాయింట్లు రావాలి? 1 పాయింట్ రావాలి, అంటే ఇక్కడికి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? -4. సింపుల్, ఏం లేదు. ఇక్కడ -6 పెట్టేశారు. నెక్స్ట్ ఏంటి? ప్లస్ ఎటు రావాలి? రైట్ సైడ్ రావాలి. చూడండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఎన్ని పాయింట్ రావాలి? 3 పాయింట్స్. 1 2 3. తర్వాత ఏముంది? -2 అంటే లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 1 2 ఎక్కడికి వచ్చింది? -5. తర్వాత ఏముంది? +1. ప్లస్ అంటే రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి 1 పాయింట్ రైట్ సైడ్. అయిపోయింది. ఇలా చేయాలి. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ మోడల్లో మీరు ఒక 3-4 లెక్కలు ప్రాక్టీస్ చేయండి. చూసినప్పుడు ఇంత అనిపిస్తుంది, చేయకపోతే గుర్తుండదు నాన్న. మళ్ళీ చెప్తున్నా, ఫ్రమ్ మై ఫస్ట్ క్లాస్ ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ దట్
ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకుండా ఏ లెక్కలు రావు. ఈవెన్ నాతో సహా నేను కూడా చిన్నప్పుడు పేజీలు ప్రాక్టీస్ చేసిన ఉన్నాయి. సో ప్రాక్టీసే నేర్పిస్తుంది. ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నా. నా క్లాస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.